పహల్గాం ఉగ్ర కుట్ర వెనుక పాక్ హస్తం ఉండడంతో ఆ దేశాన్ని ఒంటరి చేసేందుకు భారత్ ప్రయత్నాలు ప్రారంభించింది. కేంద్ర విదేశాంగ కార్యాలయానికి సంబంధించి సౌత్ బ్లాక్ లో పలు దేశాలకు చెందిన హై కమిషనర్లు అధికారులతో భారత విదేశాంగ శాఖ సమావేశమైంది. ఉగ్ర కుట్రలో పాకిస్తాన్ భాగమైందని విదేశాంగ శాఖ వారికి వివరించింది. పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాదులు ఈ దాడులు చేసినట్లు స్పష్టమైన ఆధారాలతో పలు దేశాల అధికారులకు అందించింది. ఈ సమావేశంలో యూకే, రష్యా, జపాన్, జర్మనీ, అమెరికా, చైనా, ఇటలీ, ఖతార్, చైనాతో పాటు పలు దేశాలకు చెందిన హై కమిషనర్లు పాల్గొన్నారు. ఇక మరోవైపు కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా, జైశంకర్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమయ్యారు. పహల్గాం లో జరిగిన ఉగ్రదాడి గురించి రాష్ట్రపతికి అందించారు. అలాగే పాకిస్తాన్ పై భారత్ తీసుకున్న చర్యల గురించి అమిత్ షా వివరించారు. ఇదిలా ఉంటే సాయంత్రం 6 గంటలకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశామంటూ స్పష్టం చేశారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, పాక్ ను ఒంటరి చేసేందుకు భారత్ సిద్ధమైన పరిస్థితులు అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మరోవైపు చూసుకుంటే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు 6 గంటలకు అఖిలపక్ష సమావేశం ఉంది. ఈ సమావేశానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? శంకరి, పాకిస్తాన్ భారత్ అష్టదిగ్బంధనం చేయాలనుకుంటుంది. పహల్గాం దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ను అంతర్జాతీయంగా కూడా ఒంటరి చేయాలనుకుని దానికి సంబంధించినటువంటి చర్యలు చేపట్టింది. ఈ రోజంతా కూడా నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్లో వరుస సమావేశాలను నిర్వహిస్తున్నారు అధికారులు. ఇటు కేంద్ర విదేశాంగ శాఖ, రక్షణ శాఖ, కేంద్ర హోంశాఖ ఈ 3 కూడా నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్లో ఆయా శాఖలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. ఈరోజు ఉదయం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో 3 దళ అధికారుల సమావేశం జరిగింది. చీఫ్ల సమావేశంలో తామంతా సిద్ధంగా ఉన్నామని కూడా వాళ్ళంతా భరోసా ఇచ్చారు. అన్నీ అంటే అక్కడ సరిహద్దుల్లో ఉన్నటువంటి భారత సైన్యం యొక్క పొజిషన్ ఏ విధంగా ఉంది, తర్వాత పాకిస్తాన్ కవ్వింపు చర్యలు ఏ విధంగా ఉన్నాయి, పాకిస్తాన్ సైన్యం ఏ విధంగా మోహరింపజేస్తుంది అన్న విషయాలన్నింటినీ కూడా రాజ్నాథ్ సింగ్కు 3 దళ అధికారులంతా నివేదిక రూపంలో అందజేశారు. తాము సిద్ధంగా ఉన్నామని చెప్పడమే కాకుండా రేపు ఆర్మీ చీఫ్ పహల్గాంకి వెళ్తున్నారు. అక్కడ పరిస్థితులు కూడా అంచనా వేయడానికి ఆయన తొలిసారిగా అక్కడికి వెళ్ళటం జరుగుతుంది. సో ఆర్మీ పరంగా ఆర్మీ, నేవీ, అదేవిధంగా వాయుసేన అందరూ కూడా సిద్ధంగా ఉన్నారనే చెప్పచ్చు. ఇక కేంద్ర హోంశాఖ నేతృత్వంలో జరిగినటువంటి కీలక సమావేశంలో కూడా అదేవిధంగా ఐబీ, ఎన్ఐఏ చీఫ్లు అందరూ కూడా పాల్గొన్నారు. వారు కూడా ఈ పరిస్థితిని అంచనా వేస్తూ ఉన్నారు. సో ఎటువంటి చర్యలకైనా పాల్పడడానికి సిద్ధంగా ఉండాలి అని కూడా వాళ్ళందరికీ కూడా అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. ఇక కేంద్ర విదేశాంగ శాఖ కూడా కీలకమైనటువంటి సమావేశం జరిపింది. ఇక్కడ భారత్లో ఢిల్లీలో అందుబాటులో ఉన్నటువంటి ఆయా దేశాలకు సంబంధించినటువంటి అంబాసిడర్స్ అందరినీ కూడా కేంద్ర విదేశాంగ శాఖ కార్యాలయానికి పిలిపించి వాళ్ళందరికీ పహల్గాం దాడికి సంబంధించినటువంటి ఆధారాలను, ఆ దాడిలో పాకిస్తాన్ యొక్క హస్తం ఏంటి, దానికి సంబంధించి తమ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి, వాటన్నిటిని కూడా వాళ్ళ ముందుంచి పాకిస్తాన్ను అంతర్జాతీయ స్థాయిలో కూడా ఏకాకం చేయాలని ప్రయత్నం చేస్తోంది. అమెరికా, చైనా, రష్యా, కెనడా, అదేవిధంగా జర్మనీ ఈ దేశాలకు సంబంధించినటువంటి అంబాసిడర్స్ అంతా ఈ సమావేశంలో పాల్గొన్నారు. మరోపక్క చూసుకుంటే భారత్ ప్రభుత్వం, ప్రధాని మోదీ పాకిస్తాన్పై ఒక విధంగా చెప్పాలంటే యుద్ధాన్ని ప్రకటించారనే చెప్పచ్చు. బీహార్లో ఈరోజు జరిగినటువంటి సమావేశంలో పాకిస్తాన్కి గట్టి సమాధానం ఇస్తాం, ఇది పిరికి పంద చర్య, కాబట్టి వాళ్లకు గతంలో లాగానే ఒక చర్య గట్టిగా ఉంటుంది. అదే ఏ విధంగా ఉంటుంది అన్నది మాత్రం ఆయన బయటికి చెప్పలేదు. కానీ పరిశీలకులు మాత్రం చెప్తున్నది గతంలో లాగా ఈసారి కూడా సర్జికల్ స్ట్రైక్స్ కన్నా మించినటువంటి చర్య ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే గతంలో కేవలం సర్జికల్ స్ట్రైక్తోనే సరిపించారు, కానీ ఈసారి అలా కాకుండా
పాకిస్తాన్ని అన్ని విధాలుగా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని విధాలుగా పాకిస్తాన్కి కోలుకొని దెబ్బతీయాలన్న ఉద్దేశంతో అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నారు. నిన్న జరిగినటువంటి సిసిఎస్ సమావేశం తర్వాత అన్ని చర్యలను కూడా చేపట్టారు. ఆ సిసిఎస్ సమావేశంలో మనం చూసాం, సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంతో పాటు పాకిస్తాన్తో ఉన్నటువంటి సంబంధాలన్నింటినీ కూడా రద్దు చేశారు. అప్పుడు పాకిస్తాన్ పౌరులకు ఇచ్చినటువంటి వీసాలన్నింటినీ కూడా రద్దు చేశారు. ఈ నెల 25తో పాకిస్తాన్కి సంబంధించినటువంటి పౌరులు ఎవరైనా భారత్లో ఉంటే వాళ్ళంతా వెళ్ళిపోవాలి. అదేవిధంగా మెడికల్ వీసాలపై ఉన్న వాళ్ళు మాత్రం ఈ నెల 27లోగా వెళ్ళిపోవాలని కూడా ఆదేశాలను జారీ చేశారు. పాకిస్తాన్లో ఉన్నటువంటి భారతీయులు కూడా తిరిగి వెనక్కి రావాలని కూడా ఆదేశించారు. మరోపక్క పాకిస్తాన్ హై కమిషన్కి అధికారులు కూడా వెళ్ళాలని కూడా వాళ్లకు ఒక వారం రోజుల పాటు గడివిస్తూ ఆదేశాలను జారీ చేశారు. ఇక బోర్డర్లు అన్నీ కూడా సీజ్ చేశారు. వాగా బోర్డర్లు అయితే అక్కడ ఉన్నటువంటి బీటింగ్ రిట్రీట్ ప్రతిరోజు 5 గంటల తర్వాత జరుగుతూ ఉంటుంది. దాన్ని కూడా రద్దు చేస్తూ ఆదేశాలను జారీ చేసింది. మరోపక్క పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఎటువంటి ఆడవాళ్ళు భారత్లో కనిపించకుండా చేయాలి. అదేవిధంగా పాకిస్తాన్కి సంబంధించినటువంటి ట్విట్టర్ హ్యాండిల్ ఎక్స్ ఖాతా ఏదైతుందో దాన్ని కూడా ఇక్కడ కనపడనీయకుండా చేయాలని ఐటీ శాఖ ఎక్స్కి ఆదేశాలు జారీ చేసింది. దాంతో ఇక పాకిస్తాన్ యొక్క ఖాతా ఇక్కడ కనిపించకుండా పోయిందనే చెప్పొచ్చు. సో అన్ని విధాలుగా పాకిస్తాన్ని ఏకాకం చేయాలన్న అంశంతో పాటు ఆర్థికంగా కూడా పాకిస్తాన్పై దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తుంది. అందుకే ఈరోజు భారత ప్రభుత్వం చేపట్టినటువంటి చర్యలతో పాకిస్తాన్ స్టాక్ ఎక్స్చేంజ్ మూసుకోవాల్సి వచ్చింది. అక్కడ భారీ నష్టాలతో పాకిస్తాన్ ఈ యొక్క స్టాక్ ఎక్స్చేంజ్ ముగిసిందనే చెప్పొచ్చు. మరోపక్క పాకిస్తాన్ అధికారులు, పాకిస్తాన్ ప్రధాని కూడా భారతదేశ ప్రధాని చేసినటువంటి ప్రకటన పైన సీరియస్ అయ్యారు. ఇప్పుడే కొద్దిసేపు క్రితమే ఆయన భారత్తో ఉన్నటువంటి బయలేటరల్ అగ్రిమెంట్స్ ఏదైతే ద్వైపాక్షిక ఒప్పందాలు, వాణిజ్య ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నిలిపివేస్తున్నాము అని కొద్దిసేపు క్రితమే పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ కూడా ఒక ప్రకటన చేశారు. ఆయన ఉన్నతాధికారులతో, అక్కడ ఉన్నటువంటి త్రిదళ అధికారులతో కూడా మాట్లాడారు. ఆ సమావేశం తర్వాత ఈ ప్రకటన చేశారు. భారత్ మన మీద ఒక యుద్ధాన్ని ప్రకటించింది కాబట్టి భారత్ ఎటువంటి చర్యలు తీసుకున్నా దానికి ప్రతిచర్య గట్టిగా ఇవ్వాలని కూడా పాకిస్తాన్ కూడా సన్నద్ధమవుతున్నటువంటి పరిస్థితి. సరిహద్దుల్లో మాత్రం ఒక యుద్ధ వాతావరణం అయితే నెలకొనుందనే చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే మరికొద్దిసేపట్లో అఖిలపక్ష సమావేశం భారతదేశంలో ఇక్కడ ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం కూడా జరగబోతుంది. ఆ అఖిలపక్ష సమావేశంలో ఏం చెప్పాలి, తర్వాత అఖిలపక్ష సమావేశంలో పాల్గొనే అన్ని పార్టీల మద్దతు కూడా భారత్ తీసుకోబోయే చర్యలు, పాకిస్తాన్పై తీసుకోబోయే చర్యలు ఏంటి, దానికి వాళ్ళ మద్దతు అన్నింటిని కూడా కూడగట్టాలని భారత ప్రభుత్వం భావిస్తుంది. అందుకే ఆ సమావేశంలో అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ కూడా పాల్గొనబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి రాహుల్ గాంధీ పాల్గొంటున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి లావు శ్రీకృష్ణదేవరాయ పాల్గొంటున్నారు. ఈ సమావేశానికి ముందు రాష్ట్రపతితో ఇటు అమిత్ షా, అదేవిధంగా కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ కూడా భేటీ అయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి పెహల్గామ్కి సంబంధించినటువంటి ఆ ఉగ్ర దాడికి సంబంధించినటువంటి ఆ అంశాలన్నింటినీ కూడా ఆమెకు తెలియజేశారు. తర్వాత తదుపరి ఏం చేయబోతున్నామని కూడా ఆమెకు వివరించినట్లుగా మనకు అందుతున్నట్టు సమాచారం. మొత్తానికైతే భారత ప్రభుత్వం పాకిస్తాన్ని హస్తదిగ్బంధనం చేయడానికి అన్ని చర్యలు చేపట్టబోతుందనే మనం చెప్పొచ్చు. థ్యాంక్ యూ కృష్ణ.